అందరికి నమస్కారం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్‌లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్‌లో అయినటువంటి రీజనింగ్‌లోని ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ ఒక పీవైక్యూ ఒక పార్ట్ 1 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. వీడియోలోకెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఈస్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మెక్ అకాడమీ ఛానల్. సో ఈ యొక్క ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ సంబంధించి మనకు దాదాపుగా 90కి పైగా ప్రశ్నలైతే రావడం జరిగింది. సో ఇక్కడ అన్ని క్వెషన్స్ కూడా డిస్కస్ చేసుకునేంత టైం లేదు కాబట్టి ఈ యొక్క సింగిల్ పార్ట్‌లోనే హార్డెస్ట్ ఆఫ్ ది హార్డెస్ట్ క్వెషన్స్, డిఫికల్టీ క్వెషన్స్, కొత్త మోడల్ వచ్చినటువంటి క్వెషన్స్ అండ్ అదేవిధంగా రెగ్యులర్‌గా అడిగేటటువంటి క్వెషన్స్ ఈ విధంగా కేటగరైజ్ చేసి అందులో కొన్ని క్వెషన్స్ తీసుకొని మీకు ఇక్కడైతే కవర్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క సింగిల్ వీడియోలోనే ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ యొక్క డిఫరెంట్ అయినటువంటి మోడల్స్ అన్ని కూడా కవర్ చేసేద్దాం. రిమైనింగ్ క్వెషన్స్ యొక్క పరిస్థితి ఏంటి సార్ అంటే రిమైనింగ్ క్వెషన్స్ అన్ని కూడా మీకు ఆల్రెడీ యొక్క రీజనింగ్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం యొక్క పీడిఎఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది కదా. ఇక్కడ నుంచి ఆ యొక్క టోటల్ డేటా అనేది మీరైతే గ్యాదర్ అయితే చేసుకోవచ్చు. ఓకే. అండ్ దాంతోపాటు జనరల్ సైన్స్ అండ్ అదేవిధంగా ఆర్థమెటిక్ సంబంధించినటువంటి డేటా కూడా అవైలబిలిటీలో ఉంది. వీటన్నిటిని కూడా ప్రాపర్‌గా ఉపయోగించుకోండి. అండ్ లేట్ చేయకుండా మన యొక్క క్వెషన్స్‌లోకి వెళ్ళిపోదాం. అండ్ అవర్ ఫస్ట్ క్వెషన్ అండ్ ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ సంబంధించి మనం ఆల్రెడీ థియరీ కాన్సెప్ట్ ప్రీవియస్‌గా డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మళ్ళీ ఒకసారి థియరీ అయితే డిస్కస్ చేయట్లేదు. గతంలో మనం ఏదైతే డిస్కస్ చేసుకున్న దాంట్లో కూడా కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ మనకి ఒక గ్రూప్ డీలో వచ్చినాయో అవి మాత్రం మీకు ఈ యొక్క క్వెషన్స్‌తో పాటు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే. అండ్ అవర్ ఫస్ట్ క్వెషన్ ఇన్ ఏ క్లాస్ ఆఫ్ స్టూడెంట్స్ ఫాలో ర్యాంక్డ్ 18th ఫ్రమ్ ద టాప్ అండ్ 45th ఫ్రమ్ ద బాటమ్. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్? ఓకే. సో ఒక పర్సన్ యొక్క డేటా కనుక పై నుంచి కింది నుంచి లేదా లెఫ్ట్ నుంచి రైట్ నుంచి కనుక ఇచ్చినట్లయితే మనకు ఉన్నటువంటి ఫార్ములా x + y - 1. ఓకే. ఇది మన యొక్క బేసిక్ ఫార్ములా. లేదా కొన్నిట్లో m + n - 1 అని అట్లా వేరే వేరే ఉంటది. సో మనకు ఒక సైడ్ నుంచి రెండో సైడ్ నుంచి రెండిటిని కలుపుకుంటే ఒక క్యాండిడేట్ 2 టైమ్స్ వస్తాడు కాబట్టి ఒకసారి ఆ యొక్క క్యాండిడేట్ యొక్క డేటా తీస్తే మనకు బ్యాలెన్స్ అయిపోద్ది. ఇది మనకున్నటువంటి ఫండమెంటల్ ఫార్ములా. ఓకే. దీంట్లో మనం ఇంప్లిమెంటేషన్ చేద్దాం. సో ఫాలో అంటే పైనుంచి 18వ స్థానంలో ఉన్నాడంట. అండ్ అదేవిధంగా దిగువ నుంచి 45వ స్థానంలో ఉన్నాడంట. అండ్ -1కి -1. సో మొత్తం చేస్తే ఎంత? సో ఇదంతా చేస్తే మనకు 62 అయితే రావడం జరుగుతుంది. సో ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఇంతే ఫటాఫట్ అయిపోతాయి ఈ క్వెషన్స్ అన్ని కూడా. ఓకే. అండ్ నెక్స్ట్ క్వెషన్ నెంబర్ 7. సో మీకు ఆల్రెడీ ఇచ్చినటువంటి పీడిఎఫ్‌లో సేమ్ ఆర్డర్ అయితే ఉండడం జరుగుతుంది. సేమ్ ఆర్డర్‌లో మీరు ఆ యొక్క క్వెషన్స్‌ని కూడా గ్యాదర్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వెషన్ ఆల్ 72 స్టూడెంట్స్ ఆఫ్ ఏ క్లాస్ ఆర్ స్టాండింగ్ ఇన్ ఏ రో ఫేసింగ్ ద నార్త్. ఓకే. షెలబ్ ఈజ్ స్టాండింగ్ ఎట్ ద ఎక్స్‌ట్రీమ్ లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ద రో. ఓకేనా? సో షెలబ్ ఎక్కడ ఉండంట? వరుస యొక్క ఒక చివరన ఉండంట షెలబ్. ఓకే. అయితే మనకి ఇక్కడ ఇంకేం చెప్పిండు? 8 మంది మాత్రమే మనకు షెలబ్‌కి మరియు హిమాయకి మధ్యలో ఉన్నారంట. హిమాయకి మధ్యలో 8 మంది ఉన్నారంట. ఓకే. అండ్ అదేవిధంగా వైరాల్ ఈస్ 26th ఫ్రమ్ ద ఎక్స్‌ట్రీమ్ రైట్ ఎండ్ ఆఫ్ ద రో. సో ఈ యొక్క చివరి నుంచి ఎక్కడ ఉందంట? విరాలి 26వ స్థానంలో ఉందంట. అయితే హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ స్టాండింగ్ బిట్వీన్ విరాలి అండ్ కిమాయ? ఓకే. ఉన్నది మొత్తం 72 మంది అండి. కాబట్టి ఈ మధ్యలో గ్యాప్ అయితే మనకి ఇవ్వలేదు. ఓకే. సో ఇక్కడ ఈ యొక్క పర్సన్ గనక తీసుకుంటే ఇతను 1 అనుకుంటే అండ్ ఇక్కడ మనకి ఒక డేటా మధ్యలో 8 మంది అంటే 8 1 9 అంటే ఈ యొక్క పర్సన్ 10 అండ్ 26 ఈ యొక్క డేటా మనకి ఈ డేటా ఉంది కాబట్టి దెన్ మనం దీన్ని లెఫ్ట్ సైడ్ నుంచి గాని రైట్ సైడ్ నుంచి గాని క్రాక్ చేయాలి. ఓకేనా? మనకున్నటువంటి ఫార్ములా x + y - 1 దట్ ఈక్వల్స్ టు టోటల్ కదా. టోటల్. సో టోటల్ ఎంత? 72. సో ఇక పర్సన్ ఎంత? ఒక సైడ్ నుంచి 26 ఇంకో సైడ్ ఎంత? తెలవదు. -1. సో ఇదంతా చేస్తే మనకు ఒక సైడ్ నుంచి y = 47 అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? సో ఒక సైడ్ నుంచి 47 అయితే రావడం జరుగుతుంది. సో డైరెక్ట్ దాన్ని మనం యూజ్ చేసుకుంటే ఇక్కడ ఈ యొక్క పర్సన్ ఇక్కడ నుంచి 47 అని అంటే ఇక్కడ మనకి ఎంత ఉంటది? గ్యాప్ ఎంత ఉంటది? ఎంత ఉంటది చెప్పండి ఇది? ఏమో 47 పొజిషన్ ఇక్కడ 10 తక్కువ అంటే ఇక్కడ సో ఇద్దరి మధ్య గ్యాప్ ఎంత ఉంటది? ఇగో 36 మంది ఉంటారు వీళ్ళిద్దరి మధ్య. ఈ పర్సన్ 30 ఈ పర్సన్ 47 పర్సన్ కదా. సో ఇక్కడ 46 పర్సన్ కాంచి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క డేటా 11. సో ఇంతమంది తీసుకుంటే మనకి ఎంత మంది ఉంటారు? 36 మంది ఉంటారు. సో ఇక్కడ కూడా కన్‌ఫ్యూజ్ అయితది. సో 47 అని వచ్చింది కదా సార్ మనకి ఇక్కడ డేటా. సో 47 తీసుకుంటే ఇక్కడ 47లోంచి 10 తీసేస్తే 37 కదా. కానీ ఒక పర్సన్ మనం డబుల్ కాలిక్యులేషన్ చేస్తాం కాబట్టి -1 సెకండ్ టైమ్ కూడా ఇంప్లిమెంటేషన్ అయితది. ఓకే. సో ఇవే కన్‌ఫ్యూజింగ్ ఉండేటటువంటి క్వెషన్స్ కాబట్టి మళ్ళీ ఇక్కడ మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తున్నాం. అండ్ తెలివైన క్యాండిడేట్స్ కూడా మీరు ఇక్కడ నుంచి డేటా అనేది గ్యాదర్ చేసుకోవచ్చు. ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 21 స్టూడెంట్స్ ఈచ్ స్కోర్డ్ 20. పీస్ ర్యాంక్ ఫ్రమ్ ద బాటమ్ ఈస్ వైల్ హ్యూస్ ర్యాంక్ ఫ్రమ్ ద 9th టాప్ ఈజ్ ఆల్సో. సో ఇక్కడ ఏంది లాజికల్‌గా ఏందంటే ఇక్కడ క్లాసులో 21 మందిలో ఈ యొక్క ర్యాంక్ ఏదైతే బాటమ్ నుంచి ఉందో అదే ర్యాంక్ క్యూ యొక్క ర్యాంక్ అంట. సో క్యూ యొక్క ర్యాంక్ అనేది పై నుంచి 9వ స్థానంలో ఉంటే పి యొక్క ర్యాంక్ అనేది కింది నుంచి 9 అయితే వాళ్ళ యొక్క మధ్యలో సో హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ 9th ర్యాంక్డ్ బిట్వీన్ క్యూ అండ్ పి? సో ఈ ఇద్దరి మధ్యలో
ఎంతమంది ఉన్నారు? ఓకేనా. సో 21 మంది విద్యార్థులు ఉన్నటువంటి ఒక తరగతిలో ప్రతి ఒక్కరు భిన్నంగా స్కోర్ చేసిరంట. దిగువ నుంచి పి యొక్క ర్యాంకు, నైన్త్ పై నుంచి పి యొక్క ర్యాంకు కూడా, అంటే నైన్త్ ర్యాంక్ అనేది కింది నుంచి పై నుంచి. అయితే క్యూ మరియు పి మధ్య నైన్త్ ర్యాంక్ పొందినటువంటి విద్యార్థుల సంఖ్య ఎంత? ఓకే, ఈ ఇద్దరి మధ్య ఎంతమంది ఉన్నారు? ఓకే, నైన్త్ ర్యాంక్ పొందినటువంటి విద్యార్థులు ఎంతమంది? సో 21 మంది. సో ఒకళ్ళు పైనుంచి 9, ఒకళ్ళు కింది నుంచి 9. సో 9, 9, 18 మధ్యలో ఎంతమంది ఉంటారండి? ముగ్గురు ఉంటారు. సో ముగ్గురు ఈసారి సింపుల్గా అయిపోతుంది. ఎందుకంటే రెండు వేరు వేరే ఇచ్చిన కాబట్టి డైరెక్ట్ యాడ్ చేసేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ పర్సన్ డబల్ అవ్వలేదు కదా. సో ఒక పర్సన్ ఇక్కడ మనకు పి అండ్ ఇక్కడ క్యూ వేరు వేరే ఇండివిజువల్గా వచ్చేసారు కదా, కాబట్టి రెండింటికి యాడ్ చేసి అసలు తీసేసి వచ్చేస్తుంది. మధ్యలో ఈ నైన్త్ ర్యాంక్ మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డేటా. సో 9 మరియు నైన్త్ ర్యాంక్ ఏదైతే ఉందో దాని మధ్యలో ఉన్నది ముగ్గురు. ఇక ఇవే డిఫికల్టీ క్వశ్చన్స్ కాబట్టి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఫస్ట్ టైం అర్థం కాదు, రెండోసారి మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ రో ఆఫ్ స్టూడెంట్స్ సిట్టింగ్ ఫేసింగ్ నార్త్. ఓకే, Krish is 19th from the left hand while Maya is 30th from the right hand. When they are interchanged their positions, Krish becomes 36 from the left hand. How many students are there in the row? ఓకే, సో ఇక్కడ ఎప్పుడైతే వాళ్ళ యొక్క ఎక్స్చేంజ్ అవుతారు అనుకో, అప్పుడు మనం ఒక క్యాండిడేట్ డేటా తీసుకోవాలి. ఏ క్యాండిడేట్ డేటా అయితే డబులింగ్ ఉందో, ఓకే, అది తీసుకుంటే మనకి ఈజీగా ఆన్సర్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, ఉత్తరాభిముఖంగా కూర్చున్నటువంటి విద్యార్థుల యొక్క వరుసలో క్రిష్ ఎడమ చివరి నుంచి 19వ స్థానంలో ఉన్నాడు. అంటే క్రిష్ ఎడమ స్థానం నుంచి 19వ స్థానంలో ఉన్నాడు. ఓకే, ఎడమ నుంచి 19వ స్థానంలో. ఓకే, మాయ అంటే కుడి చివరి నుంచి 30వ స్థానంలో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం అనుకుందాం, మాయ 30వ స్థానం. ఎక్కడి నుంచి? కుడి చివరి నుంచి, అంటే ఇక్కడి నుంచి. ఓకే, అండ్ అదేవిధంగా వాళ్ళ యొక్క స్థానాలు మార్చుకుంటే ఇక్కడికి వెళ్ళిపోతే ఇప్పుడు క్రిష్ ఎడమ చివరి నుంచి 36. ఓకే, క్రిష్ ఎడమ చివరి నుంచి 36 అంటే కుడి చివరి నుంచి ఏ పొజిషన్? ఇద్దరు ఒకటే లైన్లో, ఇద్దరు ఒకటే ప్లేస్లో ఉన్నారంటే ఇక్కడ నుంచి ఎంత? 30. సో ఏముంది? డైరెక్ట్ 36 + 30 - 1. సో 36 అంటే మనకి ఇక్కడ 66, 66 నుంచి ఒకటి పోతే 65. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో ఇంతే, సింపుల్ క్వశ్చన్స్ అయితే చేసేయచ్చు. అదే మనం ఇప్పుడు ప్లేసెస్ అన్ని ఎక్కువ ఫోకస్ చేస్తే టైం పడుతుంది, ఇట్లయితే సింపుల్గా అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్. Janvi and Pranita are standing at extreme ends of a row in which of the following, in which all the students are facing the north. ఓకే, సో ఇక్కడ మనకు జాహ్నవి అండ్ ప్రణీత ఇద్దరు కూడా రెండు చివర్లలో కూర్చోరంట. ఓకే, అయితే వాళ్ళు రెండు చివర్లు నిలబడరంట. అయితే ఓన్లీ 26 స్టూడెంట్స్ ఆర్ స్టాండింగ్ బిట్వీన్ జాన్వి అండ్ రవి. ఓకే, జాన్వికి ఇక్కడ ప్రణీత, ఇక్కడ జాన్వి ఒకవేళ ప్రణీత ఇక్కడ ఉంటే అప్పుడు ఏమైతుంది? వాళ్ళిద్దరు చెరువు చివర్లు ఉంటాయి. సో జాన్వికి రవికి మధ్య 20 మంది ఉన్నారు. సో రవి ఇక్కడ పెట్టేసుకుంటే 26 మంది. ఓన్లీ 14 స్టూడెంట్స్ ఆర్ స్టాండింగ్ బిట్వీన్ ద రవి అండ్ ప్రణీత. సో వీళ్ళిద్దరి మధ్య ఎంతమంది? 14 మంది. అయితే టోటల్ హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ స్టాండింగ్ ఇన్ ఏ లైన్? ఓకే, సో ఇక్కడ సింపుల్ చూడండి, డబులింగ్ చేయకుండా అంటే డైరెక్ట్ యాడ్ చేసుకోవచ్చు. 1 + 26 + 1 + 14 + 1. సో 1 1 1 3 3 14 ఎంత చెప్పండి? లేకపోతే ఇట్లా చూడండి, 26 14 ఎంత? 40 40 + 3 43. సో ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ ఏంటిదండి? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఈ మోడల్ ఆల్రెడీ మనం సిట్టింగ్ అరేంజ్మెంట్ దాంట్లో డిస్కస్ చేసుకున్నాం కాబట్టి డైరెక్ట్ దాన్ని ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. సో ఇక్కడ చూడండి, in all 65 students of a class are standing in a row facing the north. Okay, Amrit is 46 from the extreme left end of the row, whereas Kashi is 14th from the extreme right end. How many students are standing between Amrit and కాశ్వి? ఓకే, సో ఒక తరగతిలో 65 మంది విద్యార్థులు ఉన్నారంట. వాళ్ళంతా ఉత్తరం వైపు నిలబడి చూస్తున్నారంట. అయితే అమృత్ వరుసలో ఎడమ వైపు చివరి నుంచి మనకు 46 స్థానంలో ఉన్నాడంట. ఓకే, ఎడమ చివరి నుంచి అమృత్ అంట 46వ స్థానంలో ఉన్నాడంట. ఓకే, అయితే కాశ్వి కుడి చివరి నుంచి 14వ స్థానంలో ఉన్నాడు. 14. అయితే అమృత్ మరియు కాశ్వి మధ్య ఎంతమంది ఉన్నారు? మొత్తం 65 మంది. ఓకే, మొత్తం 65 మంది. సో ఈ పర్సన్ యొక్క పొజిషన్ 46, అంటే ఇతనికంటే ముందర 45 మంది ఉన్నారు. ఇక్కడ వరకు 46 అండ్ 46 14 ఎంత? సో 46 + 14 ఎంత చెప్పండి? ఓలో సింపుల్ ఏముంది? 46 14 ఎంత? 4 1 5 6 4 10 అంటే 60. సో మధ్యలో ఇంకెంతమంది? 65 నుంచి 60 పోతాయి, 5 కదా. సో దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సింపుల్ క్వశ్చన్స్ అండి. ఎప్పుడైతే మనం ఒక క్యాండిడేట్ని డబులింగ్ చేస్తామో అప్పుడే డిలీట్ చేయాలి. ఇద్దరు వేరే వేరే క్యాండిడేట్స్ని యాడ్ చేసేటప్పుడు మాత్రం ఆయన యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈజ్ ద 46 పర్సన్, ఇతను 14th పర్సన్. సో ఈ రెండింటిని కూడితే మధ్యలో మనకు గ్యాప్ ఉన్నది ఈ యొక్క 5. ఓకే, ఈ క్వశ్చన్స్ ఒకసారి వింటే ఏమంటే అర్థం కావు, అందుకనే నేను ఇక్కడ
హార్డెస్ట్ ఆఫ్ ది హార్డెస్ట్ క్వశ్చన్స్, డిఫికల్టీ అంటే కాన్సెప్ట్ తెలుసు మీకు, కానీ ఆ యొక్క చిన్న వేరియేషన్ ఉంటుంది కదా, ఆ స్లైట్ ఎడ్జ్, దానికోసం ఇది చెప్తున్నాం. ఇన్ ఏ క్యూ ఆఫ్ బాయ్స్ దెర్ ఆర్ ఎగ్జాక్ట్లీ 8 బాయ్స్ స్టాండింగ్ బిట్వీన్ సూరజ్ అండ్ భీమ్. సూరజ్ ఈస్ 21st ఫ్రమ్ ద ఫ్రంట్ వైల్ భీమ్ ఈజ్ ఎట్ ద ఫస్ట్ పొజిషన్ ఫ్రమ్ ద బ్యాక్. హౌ మెనీ టోటల్ స్టూడెంట్స్ ఆర్ ఇన్ ద రో? ఓకే, అబ్బాయిల యొక్క క్యూలో సూరజ్ మరియు భీమ్ మధ్య సరికి 8 మంది అబ్బాయిలు నిలబడి ఉన్నారు. సూరజ్ ముందు నుండి 21వ స్థానంలో, భీమ్ అంటే వెనక నుంచి మొదటి స్థానంలో ఉంటే క్యూలో ఎంతమంది ఉన్నారు? సో ఇతను ఆల్రెడీ ఎన్నో పొజిషన్, 21వ పొజిషన్. ఇతను ఆల్రెడీ సూరజ్. అండ్ వీళ్ళిద్దరి మధ్య ఎంతమంది ఉన్నారు? 8 మంది ఉన్నారు. ఓకే, ఇతను 21వ పర్సన్, తర్వాత ఇక్కడ 8, అండ్ భీమ్ వెనక నుంచి 1వ ప్లేస్. సో 21 ప్లస్ 1 22, 22 ప్లస్ 8 అంతా 30 అయిపోయింది. సో ఇక్కడ మనం ఎవరిని డబులింగ్ చేస్తలేం కదా, డబులింగ్ చేస్తలేం కాబట్టి మనం యాజ్ ఇట్ ఈస్గా కౌంట్ చేసేసుకున్నాం, అన్ని మొత్తం యాడింగ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. And next, each of the 6 persons named K, L, M, N, O and P is of different age. P's age is more than only 3 other persons. ఓకే, ఉన్నటువంటి ఆరుగురులో సో P అనేటటువంటి పర్సన్ పైన కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు. N is older than L. ఓకే, అండ్ the age of O is less than L. M is older than K. P's age is less than K's. Who is the second youngest person among all the 6 persons? ఓకే, సో ఇక్కడ KLMNOP అనేటటువంటి ఆరుగురు వ్యక్తుల్లో ప్రతి ఒక్కరు వేరు వేరు వయసు కలిగిన వాళ్ళు. పి వయసు కేవలం ముగ్గురు వ్యక్తుల యొక్క వయసు కంటే ఎక్కువ. ఓకే, ముగ్గురు వయసుల కంటే ఎక్కువ అంటే 1 2 3, ఇక్కడ మనకు పి వచ్చేసింది. ఓకే, అండ్ ఎన్ వయసు అంట ఎల్ కంటే పెద్దదంట. ఎన్ వయసు ఎల్ కంటే కూడా పెద్దది. అండ్ ఓ వయసు ఎల్ కంటే తక్కువ, అంటే ఇక్కడ ఓ వయసు ఎల్ కంటే తక్కువ. ఎం వయసు ఎన్ కంటే, ఎం వయసు కే కంటే పెద్దది. ఎం వయసు కే కంటే పెద్దది. ఓకే, టీ వయసు అంట కే కంటే తక్కువ, అంటే ఇక్కడ కే, ఇక్కడ ఎం. సో ఉన్నది ఆరుగురు. సో ఇక్కడ ఎన్, ఇక్కడ ఎల్, ఇక్కడ ఓ అయిపోయింది కదా. సో దీంట్లో మనకు ఆరుగురులో రెండో చిన్న వ్యక్తి ఎవరు? ఇతను మొదటి చిన్న వ్యక్తి, రెండో చిన్న వ్యక్తి ఇక్కడ ఎల్. అంటే ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ సాల్వ్ చేయండి, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, Nirmal and Sushma are standing in a row of people facing north. Nirmal is 20th from the left end and Sushma is 10th from the right end. Due to certain criteria based on ages, the places of Nirmal and Sushma are interchanged. If Nirmal's new position is 30 from the left end, then what will be the new position of Sushma from the right end? నిర్మల్ మరియు సుష్మా అంటే ఉత్తరాభిముఖంగా ఉన్నటువంటి వ్యక్తుల వరుసలో నిలబడి ఉన్నారంట. నిర్మల్ అంటే ఎడమ చివరి నుంచి 20వ స్థానంలో, సుష్మా అంటే కుడి చివరి నుంచి 10వ స్థానంలో ఉన్నారంట. వయసు ఆధారంగా కొన్ని ప్రమాణాల కారణంగా నిర్మల్ మరియు సుష్మా వాళ్ళ యొక్క స్థానాలు పరస్పరం మార్చబడితే నిర్మల్ యొక్క కొత్త స్థానం ఎడమ చివరి నుంచి 30 ఉంటే కుడి చివరి నుంచి సుష్మా యొక్క కొత్త స్థానం ఏమవుతుంది? డైరెక్ట్ ఎక్స్చేంజ్ అయిపోయింది కదా. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ నిర్మల్ అండ్ అదేవిధంగా సుష్మా. సో నిర్మల్ అంటే ఎడమ చివరి నుంచి 20 పొజిషన్లు ఉండండి ఇక్కడ నుంచి, అండ్ అదేవిధంగా సుష్మా ఏమో కుడి వైపు నుంచి 10వ స్థానంలో ఉన్నాడు. ఓకే, అయితే వాళ్ళు ఎక్స్చేంజ్ అయిపోయారు. అంటే ఇక్కడ నిర్మల్ వచ్చేసి, ఇక్కడ సుష్మా వచ్చేస్తే, సో ఇక్కడ చూడండి నిర్మల్ ఇప్పుడు ఎంత ఉందంట? ఎడమ చివరి నుంచి 30 అంట. అంటే డిఫరెన్స్ ఎంత? ఇక్కడ 20 ఉండి ఇక్కడ 30 అంటే ఏమైంది? 10. అండ్ ఇక్కడ 10 ఉందంటే ఇక్కడ ఏమైంది? ఇక్కడ 25. ఎందుకంటే డిఫరెన్స్ 10 కదా. ఇక్కడ 20 ఉన్నటువంటి పర్సన్ ఇక్కడికి ఒకసారి 30 అయిండు ఎడమ చివరి నుంచి, అంటే మధ్యలో 10 మంది ఉన్నట్టే కదా. సో ఇక్కడ 10 అంటే ఇక్కడ ఇంకో 10 కలిపితే 20 కదా. సో ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 1 2 3 4 5 6 are 6 cakes with different weights in a bakery. Only 2 cakes are heavier than 4. 2 is heavier than 1 but lighter than 6. 6 is lighter than 4. 3 is not the heaviest cake. Which of the following cakes is the heaviest? ఓకే, సో ఇక్కడ కేకుల్లో బరువైనటువంటిది ఏంటిదని అడిగిండు. 1 2 3 4 5 6 అనేటటువంటి బేకరీలో వేరు బరువులు కలిగినటువంటి 6 కేకులు ఉన్నాయంట. 2 కేకులు మాత్రమే 4 కంటే బరువుగా ఉంటాయి. ఓకే, సో అయితే 2 అనేది 1 కంటే బరువుగా ఉంటుందంట. 2 అనేది 1 కంటే బరువుగా ఉంటుందంట. ఓకే, మీరు కూడా డయాగ్రామ్ డ్రా చేయాలి. మీరు కూడా డయాగ్రామ్ డ్రా చేస్తారని మనం వెయిట్ చేస్తున్నాం. ఓకే, అండ్ కానీ 6 కంటే తేలికైంది. సో 6 కంటే తేలికైందంటే ఇక్కడ మనం 6 పెట్టుకోవచ్చు కదా. 6 కంటే తక్కువ బరువు ఉంటుంది. అండ్ నెక్స్ట్
6 అనేది 4 కంటే తేలికైంది. అంటే ఇక్కడ 6, 2, 1 అయిపోయింది. 3 అనేది బరువైనటువంటి కేక్ కాదంటే ఈడ పెట్టేసినాం. సో 1, 2, 3, 4 ఇంక మిగిలింది ఏంది 5. 5 ఇక్కడ 6. సో అన్నిటికన్నా బరువైంది ఏంది 5. ఆప్షన్ ఏంటిది? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. And next question. All 30 students of a class are standing in a straight row facing the north. Okay. Ashok is 16 from the right hand. అశోక్ అంట కుడి చివరి నుంచి 16వ స్థానంలో ఉండంట. అరుణ ఏమో 19వ స్థానం అంట ఎడమ చివరి నుంచి. అయితే వాళ్ళ మధ్యలో ఎంతమంది ఉన్నారు? ఇక్కడ అశోక్ మరియు అరుణ మధ్యలో. ఓకే. సో ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా చాలా ఈజీ అండి. మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మొత్తం ఎంతమంది? 30 మంది. సింపుల్. సో అశోక్ ఏమో కుడి చివరి నుంచి 16వ స్థానము, అరుణ ఏమో ఎడమ చివరి నుంచి 19. ఈ రెండింటిని కూడితే ఏమైతుంది మనకు? ఈ సంఖ్య కంటే తక్కువ ఉంటే ఓకే, ఎక్కువ అయితే పరిస్థితి ఏంది? అందుకే అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ క్వశ్చన్ తీసుకొచ్చాం. సో 19 + 16 ఎంత? 35. ఉన్నది 30 మంది. సో మరి మధ్యలో ఎంతమంది ఉంటారు సార్? చెప్పండి, దీని ఆన్సర్ చెప్పండి. ఎంతమంది ఉంటారు చెప్పండి? ఈ 35 అంటే ఇందులో ఒక పర్సన్ డబులింగ్ అయింది, ఇందులో ఒక పర్సన్ డబులింగ్ అయింది కాబట్టి -2 చేసుకోవాలి. -2 దట్ ఈక్వల్స్ టు 3. అంటే -2 చేస్తే 35 నుంచి 2 పోతే 33. ఇక్కడ ఇచ్చింది 30 కాబట్టి 33లోంచి 30 తీసేస్తే 3. అంటే ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. సేమ్ ఇదే క్వశ్చన్ విజువల్గా చేస్తే చూడండి. మొత్తం 30 మంది రా. ఇతను ఎడమ చివరి నుంచి 19వ స్థానం, ఇక్కడికి వస్తే 16. సో మధ్యలో 17, 18 అట్లా మనకు గ్యాప్లు ఉంటాయి కదా. ఓకే, 30 మందిలో ఇతని యొక్క పొజిషన్ అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి తీసుకుంటే ఇతని యొక్క పొజిషన్, ఈ డేటా తీసుకుంటే మనకు వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇన్ ఏ క్లాస్ ఆఫ్ స్టూడెంట్స్ రాధిక ఈస్ 18th ఫ్రమ్ ద టాప్ అండ్ 32nd ఫ్రమ్ ద బాటమ్. వాట్ ఇస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్? సో రాధిక యొక్క మొత్తం పైనుంచి అంటే 18వ స్థానం ఉందంట, కింద నుంచి 32వ స్థానంలో ఉంటే మొత్తం విద్యార్థులు ఎంత? 18 + 32 ఎంత అండి? 50. 50 నుంచి ఒకటి పోతే 49. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఇట్లాంటి వాటికి పెన్ను పేపర్ కూడా అవసరం లేదు. ఓకేనా? పెన్ అండ్ పేపర్ కూడా అవసరం లేదు. మీ ఒక మైండ్లో మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు కదా. x + y - 1. And next question. In a straight row of students facing north, the position of P is 32nd from the left side of the row and 47th from the right side of the row. Find the total number of students in the row. ఉత్తరం వైపు చూస్తున్నటువంటి విద్యార్థుల యొక్క వరుసలో పి స్థానం ఎడమ వైపు నుంచి 32వ స్థానంలో, కుడివైపు నుంచి 47వ స్థానంలో ఉంటే వరుసలోని మొత్తం విద్యార్థుల యొక్క సంఖ్యను కనుగొనండి. సో పి యొక్క స్థానం ఎడమవైపు ఉంది, కుడివైపు ఉంది. రెండింటిని కూడండి, -1 చేసేయండి. 32 ఇక్కడ 40 యాడ్ చేయండి, 72. 72 + 7 ఎంత చెప్పండి? 80. ఎంత పడుతుంది చెప్పండి? 32 + 47 ఎంత? 79. 79లోంచి ఒకటి పోతే 78. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. And next question. Out of a few people who participated in a race, Sandeep ranked 17th from the top and 15th from the bottom. How many persons participated in the race? ఒక రేసులో పాల్గొన్నటువంటి కొంతమందిలో సందీప్ పైనుంచి 17వ స్థానంలో, కింది నుంచి 15వ స్థానంలో ఉంటే రేసులో ఎంతమంది పాల్గొన్నారు? సో 17 + 15 - 1 ఎంత అండి చెప్పండి? చేస్తే 31. ఎందుకంటే 17 + 15 32, 32లోంచి ఒకటి పోతే 31. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. And next question. There are 88 mobile phones, each of separate brands, arranged in a straight row of a mobile center. The K brand mobile is 47th from the left side of the row and the M brand mobile is 34th from the right side of the row. How many mobile phones are between K and M brands? ఒక మొబైల్ సెంటర్లో వేరు వేరు బ్రాండ్లకు చెందినటువంటి 88 మొబైల్ ఫోన్లు అంటే ఒకే వరుసలో అమర్చబడి ఉన్నాయండి. కే బ్రాండ్ మొబైల్ వరుసలో ఎడమ వైపు నుంచి 47 స్థానంలో, ఎం బ్రాండ్ మొబైల్ వరుసలో కుడివైపు నుంచి 34 స్థానంలో ఉంటాయి. కే మరియు ఎం బ్రాండ్ల మధ్య ఎన్ని మొబైల్ ఫోన్లు ఉన్నాయి? సో మొత్తం 88 అండి. 88 అంటే మనకి ఇక్కడ 47 + 34 ఎంత? ఆ రెండింటిని కూడితే ఎంత? 88లోంచి మనం 47 + 34 చేస్తే మనకి ఇక్కడ డిఫరెన్స్ ఎంత వస్తుంది? ఈ రెండు కూడితే 81. 88లోంచి 81 పోతే 7. సో 7 అంటే ఆప్షన్ ఏంటిది? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. అంటే ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. అంటే 7 ఈజ్ అవర్ ఆన్సర్. And next question. There are 43 cadets in a battalion and the commander is planning for a straight row arrangement of cadets on stage facing north.
P is 18th from the left side of the row and Q is 31st from the right side of the row. Find the number of cadets స్టాండింగ్ బిట్వీన్ P and Q. ఓకే, మొత్తం ఎంతమంది ఉరంట? 43 మంది ఉరంట. ఓకే, దాంట్లో వీళ్ళందరినీ ఉత్తరం వైపు నిలబెట్టాలని మన యొక్క కమాండర్ అనుకుంటున్నాట. P వరుసలో ఎడమ చివరి నుంచి 18వ స్థానంలో అండ్ అదేవిధంగా Q ఏమో వరుసలో కుడివైపు నుంచి 31వ స్థానంలో ఉంటే PQ మధ్య ఎంతమంది నిలబడ్డారు? సో 18 + 31 ఎంత అండి? 18 + 31 ఎంత? 43లోంచి 49. సో 49 అండ్ దీంట్లోంచి -2 చేస్తే ఎంత? 49లోంచి ఒకే క్యాండిడేట్ 2 టైమ్స్ వచ్చింది కదా. 49 - 2 అంటే 47. 47లోంచి 43 పోతే మనకి ఎంత? 4 ఉంటారు. ఎంతమంది? ఆప్షన్ ఏంటి దాని? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. సో ఎప్పుడైనా సరే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి నెంబర్ కంటే ఈ యొక్క కూడినటువంటి డేటా అనేది ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు దానిలోంచి -2 చేసేయండి. ఎందుకంటే ఒకే పర్సన్ అంటే ఇద్దరు పర్సన్లు 2 సార్లు కౌంట్ అవుతున్నాయి, అంటే 4 సార్లు వస్తుంది. మనకు 2 సార్లే కావాలి కదా, కాబట్టి 2 తీసేస్తాం. 83 people are sitting in a row. Aru is sitting at 27th from the left end of the row and Pihu is sitting at 41st from the right end of the row. Anna is sitting exactly between Aru and Pihu. What is the position of Anna from left end? Okay, so ఒక వరుసలో అంట 83 మంది కూర్చున్నారంట. ఆరు అంట వరుసలో ఎడమ చివరి నుంచి 27 స్థానంలో, పియు ఏమో వరుసలో కుడి చివరి నుంచి 41 స్థానంలో కూర్చుంటే, అనా అంట వాళ్ళిద్దరి మధ్యలో కూర్చుంటే ఎడమ చివరి నుంచి అనా యొక్క స్థానం ఎంత? సో చేయండి, ఆన్సర్ చేయండి. సో 27, 41. ఓకే, 6. సో 27%. ఓకే, సో మధ్యలో కొంతమంది ఉన్నారు అనుకుందాం. ఆనా, తర్వాత పిహు. ఓకే, సో ఇక్కడ పియు ఏమో కుడి చివరి నుంచి 41వ స్థానం అండ్ ఇక్కడ మనకు మధ్యలో మొత్తం కలిపి ఇక్కడ 40 మంది అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ 26 మంది. సో 40 + 26 ఎంత? 66, 67, 68. సో 83లో 68 పోతే మనకు మిగిలినటువంటి డేటా మనం ఇక్కడ చూడాలి. అంటే ఈ యొక్క పర్సన్ కూడా మనం తీసేస్తే మనకు 14 మంది వస్తున్నారు. సో ఇక్కడ 7, ఇక్కడ 7 పెట్టించుకోవాలి. ఎందుకు? సరిగ్గా మధ్యలో కూర్చుందన్నాడు అంటే ఇటు నుంచి ఇటువైపు నుంచి సమానం అవ్వాలి. ఇప్పుడు కౌంట్ చేయండి. 27, 7 ఎంత? 34, 35. ఇక్కడికి ఎంత? 35, 7 ఎంత? 42, 42 తర్వాత 41, 83 మ్యాచ్ అవుతుంది. సో ఈ యొక్క పర్సన్ యొక్క డేటా కావాలి. సో ఇక్కడ నుంచి చూద్దాం. అడిగింది ఎక్కడ? ఎడమ చివరి నుంచి కదా. సో 27, 27 + 7 ఎంత? 34 అండ్ అన్నా వచ్చేసరికి 35 ప్లేస్లో ఉంది. సో 6 మరియు అన్నా మధ్యలో 7 ఉన్నారు. అన్నా మరియు పిహు మధ్యలో కూడా 7 ఉంది కాబట్టి సరిగ్గా మధ్యలో కూర్చుంది. ఓకే, సో ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఈ క్వశ్చన్స్ ఒక్కసారి వింటే అస్సలే అర్థం కాదు. ఓకే, సో కొన్నేమో డయాగ్రామెటికల్ గా డ్రా చేయాలి, కొన్నేమో ఫార్ములా బేస్డ్ చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56. ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 23 స్టూడెంట్స్, పారుల్ ర్యాంక్డ్ 6th ఫ్రమ్ ద టాప్ అండ్ సౌమ్య ర్యాంక్డ్ 19th ఫ్రమ్ ద బాటమ్. హౌ మెనీ స్టూడెంట్స్ ర్యాంక్డ్ బిట్వీన్ పారుల్ అండ్ సౌమ్య? 23 మంది విద్యార్థులు ఉన్నటువంటి తరగతిలో పౌరులు అంటే పైనుంచి 6వ స్థానంలో, సౌమ్య కింది నుంచి 19వ స్థానంలో ఉంటే వాళ్ళ మధ్య ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? సో చూడండి, 19 + 6 ఎంత? 25. సో ఇక్కడనేమో 23 ఇచ్చారు. సో ఇక్కడ క్యాండిడేట్స్ ఏమారండి? డబ్లింగ్ అయ్యారు కదా. సో క్యాండిడేట్స్ అనేవి డబ్లింగ్ అయ్యారు కాబట్టి సో ఇక్కడ -2 దట్ ఈక్వల్స్ టు 23. సో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు 23, ఇక్కడ ఉన్నటువంటి డేటా 23 అంటే 23లోంచి 23 పోతే 0 కాబట్టి ఆన్సర్ సి. ఓకే, సో ఎట్లా సార్ అంటే ఇక్కడ చూడండి, ఈ యొక్క డేటా అనేది మనం తీసుకున్నప్పుడు ఇక్కడ డబులింగ్ అవుతుంది. ఓకే, డబులింగ్ అవుతుంది కాబట్టి ఇద్దరిని తీసేస్తాం. అని మీకు ఒక డౌట్ రావచ్చు, మీరు ఇక్కడనేమో డబులింగ్ అని తీసేస్తున్నారు, ఇందాక కొన్ని క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు అక్కడ డబులింగ్ అని తీసేయలేదు. ఓకే, అక్కడ తీసేయలేదు ఎందుకు అంటే చూడండి, ఎప్పుడైనా సరే మొత్తం విద్యార్థుల కంటే ఇక్కడ కూడినటువంటి సంఖ్య అనేది తక్కువగా వచ్చింది అనుకోండి, అంటే వాళ్ళు కాకుండా ఇంకా వేరే వాళ్ళు ఉన్నారని అర్థం. ఎప్పుడైతే ఇక్కడ కూడితే వచ్చినటువంటి సంఖ్య ఇక్కడ ఇచ్చినటువంటి సభ్యుల యొక్క మొత్తం సంఖ్య కంటే ఎక్కువగా ఉంది అంటే వాళ్ళు 2 సార్లు కౌంట్ చేసుకుని అర్థం. ఎందుకంటే ఒక వరుసలో ఎక్కువ మంది రారు కదా, చెప్పనా? ఒక వరుసలో ఎప్పుడు కూడా ఉన్నటువంటి వాళ్ళకంటే ఎక్కువ మంది అయితే రారు కదా. ఎప్పుడు వస్తుంది? ఒక పర్సన్ని 2 సార్లు కౌంట్ చేసినప్పుడే వస్తుంది అట్లా. ఓకే, అట్లానే మనం ఇట్లా తీసేస్తాం. అండ్ నెక్స్ట్ 10 friends of a class appeared for a class test. Each friend got different marks in the test. Rama scored more than 4 friends only.
Usha scored less than 3 friends only. How many friends scored more than Rama but less than Usha? సో ఒక తరగతిలో 10 మంది స్నేహితులు ఉన్నారంట. ఒక తరగతి పరీక్షకు హాజరయ్యారంట. ప్రతి స్నేహితునికి పరీక్షలో వేరు మార్కులు వచ్చినాయంట. నలుగురు కంటే ఎక్కువ మార్కులు రమాకు వచ్చినాయంట. అంటే కింద నలుగురు ఉన్నారు. ఉష ఏమో ముగ్గురు కంటే తక్కువ మార్కులు వచ్చినాయంట. ఉష 1 2 3. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఎంతమంది ఉన్నారు? ఉష కంటే తక్కువ అంటే ముందు 10 మంది. 1 2 3 4 5 6 7 8 9. మధ్యలో ఇంకెంతమంది ఉన్నారండి? ఒక్కడే కదా. అంతే ఉన్నది 10 మంది. 10 మందిలో ఇక్కడ ఉష పైన ముగ్గురు, రామ్ కింద, ఇక్కడ రమా కింద నలుగురు. సో మొత్తం ఈ విధంగా. నెక్స్ట్, ఆల్ ద 30 స్టూడెంట్స్ ఆర్ స్టాండింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ ఫేసింగ్ ద నార్త్. Amit is at 12th position from the extreme left hand, and what is the position of Amit when considered from the extreme right hand? Okay na. So x plus y minus 1 equals to z. అయితే సో ఇక్కడ ఆల్రెడీ z వాల్యూ 30 మనకు తెలుసు, ఒక x వాల్యూ తెలుసు, అండ్ y -1 డేటా. సో y వాల్యూ అంటే ఎడమ నుంచి తెలిసింది కదా, కుడి నుంచి కావాలంటుంది. సో ఏమవుతుంది, 12లోంచి ఒకటి పోతే 11. సో 30లోంచి 11 పోతే ఎంత? 19 కదా. సో ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ ఏ క్లాస్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ క్యూ ఫేసింగ్ నార్త్. Preeti is at 17th position from the start of the queue. Poonam is sitting ahead of Preeti and there are exactly 4 students between them. Poonam is at 16th position from the end of the queue. How many students are there in the class? ఒక తరగతిలోని విద్యార్థులందరూ కూడా ఉత్తరం వైపు క్యూలో కూర్చున్నారంట. క్యూ ప్రారంభం నుంచి ప్రీతి అంట 17 స్థానంలో ఉన్నారంట. పూనం ఏమో ప్రీతి ముందు కూర్చున్నదంట. వారి మధ్య సరిగ్గా 4 విద్యార్థులు మాత్రమే కూర్చుంటే క్యూ చివరి నుంచి పూనం 16 స్థానంలో ఉంటే క్లాసులో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? ఓకే, సో ఈ విధంగా మన క్వశ్చన్ అయితే టఫెస్ట్ అయితే అడగడం జరిగింది. ఓకే, సో మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ కాకండి, నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. ఓకే, సో వీళ్ళంతా ఉన్నారు. అయితే క్యూ ప్రారంభం నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రారంభం అనుకున్నాం, ఇక్కడ నుంచి 17 స్థానంలో ప్రీతి ఉంది. పూనమే ప్రీతి ముందు కూర్చుందా, ఇక్కడ ప్రీతి కూర్చుంది అనుకుంటే ఇక్కడ ప్రీతి, ఇక్కడ పూనం అనుకుందాం. ఓకే, వారి మధ్య సరిగ్గా 4 ఉన్నారు. ఓకే, క్యూ ఒక చివరి నుంచి 16 స్థానంలో ఉందంట. ఓకే, 16 స్థానంలో ఉంటాయి. క్లాసులో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? సో ఇక్కడ 17, 16, 15, 14, 13, ఇక్కడ 12. పూనం లెఫ్ట్ నుంచి 12, రైట్ నుంచి 16. సో 12 + 16 - 1. సో 12, 16 ఎంత? 28. 28 నుంచి ఒకటి పోతే 27. సో ఉన్నటువంటి విద్యార్థులు ఎంతమంది? 27 మంది. నెక్స్ట్ క్వశ్చన్, 40 students of a class are standing in a queue according to the increasing order of their heights. Suhani is 8th from the front while Saima is 8th from the back. How many students are standing between Suhani and Saima? సో ఒక తరగతిలోని 40 మంది విద్యార్థులు వారి యొక్క ఎత్తుల యొక్క పెరుగుదల క్రమంలో క్యూలో నిలబడి ఉన్నారు. సుహాని ముందు నుండి 8వ స్థానంలో, సైమా వెనక నుంచి 8వ స్థానంలో ఉన్నారు. సుహాని మరియు సైమా మధ్య ఎంతమంది ఉన్నారు? సో ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ మొత్తం ఉన్నది 40 మంది. సో ఇక్కడ ఒకళ్ళు ముందు నుంచి 8, వెనక నుంచి 8, 8, 8, 16. సో 40లోంచి 16 పోతే మొత్తం అందులో ఉన్నటువంటి వాళ్ళు 24 మంది. బికాజ్ సింపుల్ అయిపోతుంది. కానీ ఒకవేళ 40 కంటే ఒకవేళ ఇక్కడ 28, ఇక్కడ 28 ఉందనుకోండి, అప్పుడేమైంది, వాల్యూ అనేది చాలా పెద్దగా అయిపోతుంది, అంటే 56 వస్తుంది. సో 40కి 56 అన్నప్పుడు ఏం చేయాలి? వేరియేషన్ తీసుకురావాలి, అంటే మైనస్ చేయాలి, -2. నెక్స్ట్ క్వశ్చన్, సాక్షి got 18th rank from the top and Ravina got 13th rank from the bottom. Only 3 students have the rank between the ranks of Sakshi and Ravina. Sakshi got higher rank than Ravina. Find the number of students in the class. సో సాక్షి కంట పైనుంచి 18వ ర్యాంక్ అంట, రవీనాకు కింది నుంచి 13వ ర్యాంక్ వచ్చిందంట. సాక్షి మరియు రవీనా ర్యాంకుల మధ్య కేవలం 3 మాత్రమే కూర్చుంటే సాక్షి కంట రవీనా కంటే పై ర్యాంక్ వచ్చిందంట. అయితే తరగతిలో ఎంతమంది ఉన్నారు కనుక్కోమంటారు. ఓకే, పైనుంచి 18వ ర్యాంక్ సాక్షి, సాక్షికి రవీనా మధ్యలో 3 కూర్చున్నారు. అండ్ రవీనా కంట కింది నుంచి 13వ ర్యాంక్ వచ్చిందంట. ఓకే, సో ఇక్కడ రవీనా కంటే సాక్షి పైన ఉంటే ఇప్పుడు ఈ యొక్క డేట్ ఏంటంటే 18, 19, 20, 21, 21, 13 ఎంత? 21, 13 ఎంత? 34 కదా. సో దట్ ఇస్ అవర్ ఆన్సర్, ఎందుకంటే ఇక్కడ డబులింగ్ అవ్వట్లే. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 85. In a class of 100 students, 24 students score more marks than Dharmishta, whereas 18 students score lesser marks than Amit.
హౌ మెనీ స్టూడెంట్స్ స్కోర్ లెస్ మార్క్స్ దెన్ శర్మిష్ఠ బట్ మోర్ మార్క్స్ దెన్ అమిత్? ఓకే, సో 100 మంది విద్యార్థులు ఉన్నటువంటి ఒక తరగతిలో 24 మంది విద్యార్థులు ఏమో శర్మిష్ఠ కంటే ఎక్కువ మార్కులు సాధిస్తారు. అంటే శర్మిష్ఠ యొక్క పొజిషన్ ఎంత? 25. అండ్ అదేవిధంగా 18 మంది విద్యార్థులు అమిత్ కంటే తక్కువ మార్కులు సాధించారు. అంటే అమిత్ యొక్క పొజిషన్ 19 కింది నుంచి. అయితే శర్మిష్ఠ కంటే తక్కువ మార్కులు సాధించి అమిత్ కంటే ఎక్కువ మార్కులు సాధించినటువంటి విద్యార్థులు ఎంతమంది? సో సింపుల్ అండి. ఇక్కడ చూడండి, మొత్తం 100 మంది. సో ఈమె యొక్క ర్యాంక్ 25. సో ఈమె కంటే కింద ఎంతమంది ఉంటారు? 75 మంది ఉంటారు. అది మనకున్నటువంటి కోర్ డేటా. సో అమిత్ కంటే కింద 18 మంది సాధించారంటే అమిత్ యొక్క ర్యాంక్ ఎంత? 19. ఓకే, సో 75లోంచి 19 పోతే మిగిలినదే మన యొక్క ఆన్సర్. సో 75లోంచి 19 పోతే ఎంత చెప్పండి? 56 కదా. సో ఆన్సర్ ఇట్ ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. In a queue, Manoj is 10th from the front end and Ajay is 12th from the rear end. And there is no one between them. Okay, వాళ్ళిద్దరి మధ్య ఎవరు లేరంట. అయితే how many people are there in the queue if Ajay is standing behind the Manoj in the queue? ఓకేనా? అజయ్ అంట మనోజ్ యొక్క బ్యాక్ సైడ్ గనక నిలబడితే, మనోజ్ యొక్క వెనక గనక అజయ్ నిలబడితే, అప్పుడు మనోజ్ ముందు నుంచి 10వ స్థానంలో ఉండంట. అండ్ అదే అజయ్ వెనక నుంచి 12వ స్థానం. ఏం లేదు, సింపుల్. ఇప్పుడు ఇతను 10వ స్థానమా? 11. అండ్ ఇతను 12వ స్థానంలో ఉండు కదా కింది నుంచి. అంటే ఇక్కడ ముందర 11 మంది. 11 + 11 ఎంత? 22. దట్ ఈస్ అవర్ ఆన్సర్. All 32 students of a class are standing in a straight row facing north. Anand is 6th from the right hand, while Meena is 14th from the left hand. How many students are stand between Anand and Meena? సో మొత్తం 32 మంది. 14 + 6 అంటే ఎంత? 20. సో 32లోంచి 20 పోతే ఎంత? 12. సో దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. సో 32 - 6 + 14 దట్ ఈక్వల్స్ టు ఎంత? And next, in a class test, a certain number of students got different ranks based on their marks. Vivek is ranked 12th from the top and 15th from the bottom. How many total students gave the test? ఒక తరగతి పరీక్షలో నిర్దిష్ట సంఖ్యలో విద్యార్థులు వారి యొక్క మార్కుల యొక్క ఆధారంగా వేర్వేరు ర్యాంకులు పొందిరంట. వివేక్ కంట పైనుంచి 12వ ర్యాంక్ అంట, కింద నుంచి 15వ ర్యాంక్ వస్తే మొత్తం ఎంతమంది? సో 12 + 15 ఎంత అండి? చెప్పండి. 12 + 15 20. చెప్పాలి ఎంత? 27. సో 27లోంచి ఒకటి పోతే ఎంత? 26. సో దట్ ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. All 20 students of a class are sitting in a straight row facing east. Ram is 8th from the right hand and Sita is 16th from the left hand. How many students are sitting between Ram and Sita? సో ఒక తరగతిలోని 20 మంది విద్యార్థులందరూ తూర్పు ముఖంగా సరళ రేఖలో కూర్చున్నారు. రామ్ అంట మనకు కుడి చివరి నుంచి 8వ స్థానంలో, సీత అంటే ఎడమ చివరి నుంచి 16వ స్థానంలో ఉంటే వారిద్దరి మధ్య ఎంతమంది కూర్చున్నారు? సో ఇక్కడ చూడండి, 16 + 8 ఎంత? 24. ఇక్కడ ఉన్నది 20 మంది. 20 మంది కంటే 24 మంది ఎక్కువ మంది అవ్వరు కదా, సహజంగా అయితే అవ్వరు కదా. సో 20 మైనస్, సో 16 + 8. ఈ పర్సన్స్ డబలింగ్ అయ్యారు కాబట్టి -2 చేస్తే 20 మైనస్. సో ఇదంతా 16 + 8 24. దానిలోంచి 2 పోతే 22. సో 20లోంచి 22 పోతే -2. సో మనకు కావాల్సింది 2 కాబట్టి ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. సో ఎంతమంది అండి? ఇద్దరు. And next question. Amongst 6 friends, A, B, C, D, E, F, each has a different height. B is taller than A. D is not the shortest. Okay, D అనేటటువంటి పర్సన్ షార్టెస్ట్ కాదు. సో క్వశ్చన్లో ఇచ్చింది కాబట్టి దీన్ని తీసి ఓన్లీ 1 పర్సన్ ఈజ్ షార్టర్ దెన్ సి. ఓకేనా? సి కంటే కేవలం ఒక పర్సన్ మాత్రమే షార్టెస్ట్, అంటే పొట్టి అయినటువంటి వ్యక్తి కాదు. ఓన్లీ 2 పర్సన్స్ ఆర్ షార్టర్ దెన్ ఈ. సో ఈ కంటే ఇద్దరు మాత్రమే షార్టర్ అంట. సో ఈ ఆప్షన్ హూ ఈస్ ద షార్టెస్ట్ అమాంగ్ ద ఫ్రెండ్స్. ఓకే, సో ABCDEF అనేటటువంటి 6 స్నేహితుల్లో ప్రతి ఒక్కరు ఒక ఎత్తు భిన్నంగా ఉంది. బి అంట ఏ కంటే పొడవుగా ఉన్నాడు. సో బి ఏ కంటే పొడవుగా ఉన్నాడంట. అండ్ డి అందరికంటే పొట్టిగా ఉన్నాడంట. అంటే డి విషయం పక్కన పెట్టేద్దాము. సి కంటే ఒక వ్యక్తి మాత్రమే పొట్టిగా ఉంటాడు. సో సి కంటే ఒక వ్యక్తి మాత్రం పొట్టిగా ఉంటాడు. అండ్ ఈ కంటే ఇద్దరు వ్యక్తులు మాత్రం పొట్టిగా ఉంటారు ఇక్కడ. సో ABCD ఇక్కడ పెట్టేద్దాం, ఎందుకంటే ఆయన అందరికంటే పొట్టిగా లేడు. సో ఉన్న దాంట్లో పొట్టిగా ఉన్నటువంటి వ్యక్తికి పోయింది. సో దట్ ఈస్ అవర్ ఆప్షన్ ఏంటిదంటే ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. మొత్తం మనకి ఒక టాపిక్ నుంచి 115 క్వశ్చన్లు అయితే రావడం జరిగింది. ఏ టోటల్ ఆఫ్ 50 స్టూడెంట్స్ ఆర్ ఇన్ ఏ రో. అంకిత్ ఈజ్ అట్ 19th పొజిషన్ ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ ద రో. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ అంకిత్ ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద రో. ఒక వరుసలో 50 మంది విద్యార్థులు ఉంటే అంకిత్ అంట వరుస యొక్క ప్రారంభం నుంచి 19వ స్థానంలో ఉంటే ఇంకో చివరి నుంచి ఏ స్థానంలో ఉంటాడు. సో
ప్లస్ వై మైనస్ 1 దట్ ఈక్వల్స్ టు జెడ్. సో జెడ్ ఈక్వల్స్ టు 50. సో 19 మైనస్ 1. సో ఎక్స్ ఈక్వల్స్ టు 18. 50 నుంచి 18 పోతే ఎంత? 30. చెప్పండి 30 ఎంత అండి? 32 కదా. కాబట్టి 32 అంటే ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతో మన సక్సెస్ఫుల్ యొక్క ర్యాంకింగ్, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ అనేటటువంటి టాపిక్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో హార్డెస్ట్ ఆఫ్ ది హార్డెస్ట్ అండ్ అదే కొద్దిగా వేరియేషన్ ఉన్నటువంటి క్వశ్చన్స్ మాత్రమే మనం కవర్ చేసుకున్నాం. జనరలైజ్డ్ క్వశ్చన్స్ అని కూడా మీకు ఆల్రెడీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది మన యొక్క మెటీరియల్లో. సో వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి ఆ యొక్క మెటీరియల్స్ అన్నిటిని కూడా గ్యాదర్ చేసుకోండి. అండ్ దాంతోపాటు ప్రతి ఒక్కరు కూడా మన యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో కూడా జాయిన్ అవ్వండి, ఓకేనా. అండ్ అదేవిధంగా మన యొక్క సిబిటి టెస్ట్ సిరీస్ సంబంధించినటువంటి డేటా అనేది సతీష్ రెడ్డి ఛానల్ తరపు నుంచి మనకైతే అవైలబిలిటీలో వస్తుంది. మన యొక్క యాప్లో లింక్డ్ కోర్సెస్ నుంచి మీరు యొక్క టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు. నెక్స్ట్ రోజు మనం మరొక టాపిక్తో కలుద్దాం. అండ్ అప్పటివరకు ఈ యొక్క వీడియో మల్టిపుల్ టైమ్స్ వాచ్ చేయండి. ఇప్పటివరకు రిలీజ్ చేసినటువంటి క్లాసెస్ అన్ని కూడా 1 more time రివిజన్ చేయండి, ఓకేనా. సో థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.